వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గోల్డ్ కోస్ట్ లో గ్రిఫిత్ యూనివర్సిటీ అధికారులతో మంత్రి లోకేష్ భేటీ. విశాఖలో డేటా సెంటర్, ఏపీలో డబుల్ ఇంజన్ గ్రోత్. పివిఎన్ మాధవ్. త్వరలోనే రాజయ్యపేటకు జగన్, ప్రభుత్వంపై బొత్స ఆసక్తికర వ్యాఖ్యలు. గోల్డ్ కోస్ట్ క్యాంపస్ లో గ్రిఫిత్ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ మాని వాట్సన్ తో ఏపీ విద్య అండ్ ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. యూనివర్సిటీ స్పోర్ట్స్ కళాశాలలో అధునాతన క్రీడా సౌకర్యాలను ఆయన పరిశీలించారు. గ్రిఫిత్ వర్సిటీ ప్రత్యేకతల గురించి మాని వాట్సన్ వివరించారు. 1975లో స్థాపించిన తమ విశ్వవిద్యాలయం ప్రపంచంలోనే అగ్రశ్రేణి పబ్లిక్ యూనివర్సిటీలో ఒకటిగా ఉందని పేర్కొన్నారు. క్వీన్స్లాండ్ లో యూనివర్సిటీకి గల 5 క్యాంపస్లలో 50,000 మందికి పైగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని చెప్పుకొచ్చారు. పబ్లిక్ పాలసీ, ఇన్నోవేషన్ రంగాల్లో సంయుక్త కార్యక్రమాల కోసం ఆంధ్రప్రదేశ్ గ్రిఫిత్ విశ్వవిద్యాలయం భాగస్వామి ఏర్పాటుకు చొరవ చూపాలని మంత్రి నారా లోకేష్ కోరారు. ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. గూగుల్ డేటా సెంటర్ విశాఖకు రావడం రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ అభివృద్ధికి చిహ్నమని పివిఎన్ మాధవ్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు అసాధ్యమైన అంశాన్ని సాధించి ప్రపంచవ్యాప్తంగా ఏపీ గురించి చర్చించుకునేలా చేశాడన్నారు. ఇవాళ ఏఏకి ఓపెక్స్ కాస్ట్ 65% ఓపెక్స్ కాస్ట్ కాబోతుంది. దాంట్లో ఎనర్జీ ఇస్ ద మెయిన్ యూటిలిటీ. కనుక ఈ ఎనర్జీ సోర్స్ ఏదైతే ఉందో రెన్యూబుల్ ఎనర్జీ ఉండాలి అని చెప్పి ఆ విధంగా సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, అలాగే హైడల్ ఎనర్జీ పెద్ద ఎత్తున వాడే విధంగా మొన్ననే ఒక ప్రకటన జరిగింది. 21,800 కోట్ల రూపాయలతో గ్రీన్ ఎనర్జీ క్యారిడార్ ఇవాళ నిర్మాణం అవుతుంది. ఆ గ్రీన్ ఎనర్జీ క్యారిడార్ నెంబర్ 3 దీని కారణంగా పెద్ద ఎత్తున గ్రీన్ ఎనర్జీ ద్వారా ఈ యొక్క ఏ హబ్ తయారవటం, ఆ విధంగా ఒక డేటా సెంటర్ అవ్వటం ఏదైతుందో మనందరం కూడా పెద్ద ఎత్తున ఇవాళ మనం స్వాగతిస్తున్నాం. నరేంద్ర మోడీ గారి విజన్, మనం కేవలం యూజర్స్ ఆఫ్ ఏఏ కాదు, వి షుడ్ బి క్రియేటర్స్ ఆఫ్ ఏఏ. మనం కేవలం ఏఏ వినియోగించడం కాకుండా మనం ఏఏని తయారు చేయాలి చెప్పి, సృష్టించాలని చెప్పి నరేంద్ర మోడీ గారి కోరిక. ఆ విధంగా ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో భారతదేశం అగ్రగామి అవ్వటం, అలాగే మనకుండే ఏదైతే స్టెమ్ అంటారో, ఏదైతే స్టూడెంట్స్ ఇన్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఈ రంగాల్లో ఉండే స్టూడెంట్స్ యొక్క పవర్ ఏదైతే ఉందో ఇవాళ ప్రపంచంలో హైయెస్ట్ చైనాకు ఉంది, తర్వాత భారతదేశంకు ఉంది, తర్వాత అమెరికాకు ఉంది. ఇవాళ మన దగ్గర నుంచి అనేక మంది అమెరికా వెళ్తున్నారు. ఇవాళ ట్రంప్ యొక్క అనేక రకాల కారణాలుగా, వీసా సంబంధించిన రెస్ట్రిక్షన్స్ కారణంగా మన వాళ్ళందరూ ఇక్కడే ఉండబోతున్నారు. సుమారు 5 లక్షల ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాలు సృష్టించబడ్డానికి ఇది తప్పకుండా కారణభూతం కాబోతుంది. ఒక క్యాస్కేడింగ్ ఎఫెక్ట్, అన్ని రకాల ఇండస్ట్రీస్ కూడా ఇక్కడ రావడానికి, అనేక రకాల టెక్నాలజీ రిలేటెడ్ కంపెనీస్ రావటం, అలాగే సబ్సీ కేబుల్ యొక్క గేట్వే కూడా విశాఖపట్నం రావటం కారణంగా ఇది మరింత ముందుకెళ్ళబోతుంది. ఆ విధంగానే నార్త్ కోస్టల్ ఆంధ్ర, విశాఖపట్నం ఆ విధంగా ముందుకు వెళ్ళడానికి ముఖ్యంగా ఎన్డీఏ కూటమి చేస్తున్న కార్యక్రమం తప్పనిసరిగా మనందరం కూడా స్వాగతించాలి. అలాగే రాయలసీమ ఒక డాట్ ప్రోన్ ఏరియా నుంచి ఒక డెవలప్మెంట్ ఏరియా, కరువు ప్రాంతం నుంచి అభివృద్ధి దిశగా పవర్ హౌస్ ఆఫ్ సౌత్ ఇండియా చేసే విధంగా ఇవాళ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు రావటం, ముఖ్యంగా
రాష్ట్రంలో మొత్తం 11 అనకాపల్లి జిల్లాలో రాజాయిపేట మత్స్యకారుల సమస్యలను వైసీపీ నేతలు విన్నారు. బల్క్ డ్రగ్ పార్క్ ను రద్దు చేయించాలని బొత్స సత్యనారాయణ ముందు మత్స్యకార మహిళలు కంటతడి పెడుతున్నారు. ఇప్పటికే ఉన్న పరిశ్రమల వల్ల ప్రశాంతత కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై ప్రభుత్వంతో మాట్లాడి తమకు న్యాయం చేయాలని మత్స్యకారులు కోరారు. ఇక శాసన మండలిలో వివక్ష నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ త్వరలోనే రాజయ్యపేటకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వస్తారని తెలిపారు. మత్స్యకారులకు సంఘీభావంగా మేము నిలబడతాం, యావత్ పార్టీ మీ వెంట ఉంటుందని భరోసా ఇచ్చారు. బల్క్ డ్రగ్ పార్కును వ్యతిరేకిస్తున్న ప్రజలు సంఘ విద్రోహ శక్తుల ఎందుకీ నిర్బంధం అని ఆయన ప్రశ్నించారు. మత్స్యకారుల పోరాటానికి వైసీపీ అండగా నిలబడుతోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే బల్క్ డ్రగ్ పార్కు రద్దు చేస్తామన్నారు. హోంమంత్రి అనితకు చేత కాకపోతే రాజకీయాలు మానుకు అని మండిపడ్డారు. వచ్చినప్పుడు వాళ్ళతో పాటు వచ్చిన నాయకులు వాళ్ళు చెప్పిన మాటే ఈ మాట అండి, ఇది మాది కాదండి అని చెప్పి పాప అమాయకంగా ఆ సోదరి మనకి మా పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆదేశం ప్రకారం వచ్చిన మా తాలూకా పార్టీ విధానం కూడా మీకు తెలియజేస్తాం. ఏ పరిశ్రమ పారిశ్రామిక అభివృద్ధి చెందాలనే కోరుకుంటాం. కానీ ఆ ప్రాంత ప్రజల తాలూకా మనోభావాల్ని, ఆ ప్రాంత ప్రజల తాలూకా ఆ ఆలోచనని, వాళ్ళ తాలూకా అభిప్రాయాలని గౌరవిస్తూ వాళ్ళు విప్పించే కార్యక్రమాన్ని చేయాలి. అంతేగాని అధికారం ఉంది కదా అని చెప్పని పోలీసు జులుంతోనో అధికార బలంతోనో ఆ మతంతోనో ఆ కార్యక్రమం చేస్తారంటే అది మాత్రం ప్రజాస్వామ్యంలో తగదు. అందుకే వాళ్ళు చేస్తున్న పోరాటానికి నేను సంఘీభావం తెలపాలని ఇక్కడికి వచ్చాం. పూర్తిగా కూడా వాళ్ళ పోరాటానికి మద్దతు ఇస్తున్నాం. వాళ్ళ ఆలోచన ప్రకారము వాళ్ళ తాలూకా అభిప్రాయ ప్రకారము ఇక్కడ ఈ కార్యక్రమం రాబోయే కాలంలో జరగాలి తప్ప వాళ్ళకి అభీష్టంగా జరిగిన ప్రతి దానికి కూడా మేము మా పార్టీ వ్యతిరేకిస్తుంది. మేము పూర్తిగా వైఎస్ఆర్సీపీ మద్దతుగా ఉంటుంది. పార్టీ మాటగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాటగా మరి మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలకి, ఈ రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తాం. వాళ్ళు అడిగారు, వాళ్ళు కోరారు. తప్పకుండా ఈ విషయాన్ని ఆయన చెప్పి అవసరం అనుకుంటే తప్పకుండా ఆయన కూడా వస్తారు. సార్, విశాఖలో రిషికొండ ప్రకృతి విధ్వంసం అన్నారు. వెనక చూస్తే మొత్తం కొండలన్నీ కూడా తప్పేసి విధ్వంసం చేస్తున్నారు. మరి దీన్ని ఏమన్నారు సార్? మరి అందుకే ఇక్కడ విషయంలో మేము ప్రభుత్వంకి నిలకడ లేదు. ప్రభుత్వంకి వచ్చి ఎన్నికలప్పుడు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట. దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ప్రజల తాలూకా సంక్షేమం కానీ, శ్రేయస్సు కానీ, ప్రజల తాలూకా ప్రాణాలు కానీ వాళ్ళకి లెక్కలేదు, పర్యావరణం లెక్కలేదు. వాళ్ళ ఆలోచన అంతా ఒకటే, దోచుకోవడం దాచుకోవడం. ఈ రెండు కార్యక్రమాలు తప్ప ఇంకొక కార్యక్రమం ఈ కార్యక్రమం ఇవాళ అధికారంలో తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడికి కానీ, ఆ కూటమిలో ఉన్న పెద్దలకు కానీ, వాళ్ళతో ఉన్న తాబేదారులకు కానీ, కింద స్థాయి నాయకులు కానీ అందరిది ఒకటే సింగిల్ పాయింట్ ఇదండి. ఆ నేపథ్యంలో ఇవన్నీ జరుగుతున్నాయి. రోడ్లు కానీ, పర్యావరణానికి కానీ, డ్రైనేజీలకు కానీ ఇంతవరకు దేనికి పర్మిషన్ లేదు. కానీ నిర్మాణాలు చాలా వేగంగా జరుగుతున్నాయి. అదే ప్రజాభిప్రాయానికి విలువ లేదన్నా ఏం చేస్తారు? ప్రజాభిప్రాయం విలువ లేదు. దురదృష్టం ఇదే. అధికారం ఉన్నప్పుడు ఓ మాట, అధికారం ఉన్నప్పుడు ఓ మాట. నేను చెప్తున్నాను కదే. అదే అడిగితే వీళ్ళ మీద వచ్చి అడిగిన వాళ్ళ మీద వచ్చి ఎదురుదాడి చేయడం అంతే తప్ప ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి, కార్యక్రమం చేయాలన్న ఆలోచన ఇవాళ ఈ ప్రభుత్వానికి లేదు. చిన్న గ్రామానికి 3,000 మంది పోలీసులు అవసరం అన్నారు. చిన్న గ్రామం. మీరు వాళ్ళని అడిగండి, అవసరమా లేదండి. మీ అందరూ టెర్రరిస్టులు అండి. మీ అందరూ ఇప్పుడు ఈయన మీ అందరం ఒక టెర్రరిస్టులు. మా ఎందుకని అంతమంది? లేదు, ఆంధ్రాకి అవసరం. ఎంతమంది అవసరం? అప్పుడు ఒకరు సీఏ, లేకపోతే సిఏ గారితో పాటు ఒక 2 సబ్ ఇన్స్పెక్టర్లు, లేదు నియోజకవర్గంలో ఉన్న అందరూ ఒక డిఎస్పీ, కానీ ఎంతమంది ఎందుకండి? నేను ఎప్పుడు చూడలేదు. గృహ నిర్బంధం ఎందుకండి? నేను ఎప్పుడు చూడలే. ఎప్పుడైనా చెప్పనండి గత 5 సంవత్సరాలు ఎప్పుడు ఇలాంటి. కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా తాడిపత్రి పట్టణంలో ప్రాచీన బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ చంద్రమోహన్, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జేసీ దంపతులు బుగ్గ రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు జేసీని శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి ప్రజలంతా సంతోషంగా, ఆనందంగా ఉండాలని బుగ్గ రామలింగేశ్వర స్వామిని ప్రార్థించారు.
ఓం సరమాణం భవరే సరవణంతం భవరే సర్వైశ్వర్యం భవరే సర్వవిధం దీర్ఘమాయుః యజమానస్య ఆయురారోగ్యైశ్వర్యావృద్ధిరస్తు ఓం చ ప్రసాదఫలసిద్ధిరస్తు ధనకనక వస్తువాహన వ్యవహార వ్యాపారావృద్ధిరస్తు పుత్రగోత్రవంశగోత్రధాన్యావృద్ధిరస్తు మనస్సంకల్పిత సకల దైవ కార్య ధర్మ కార్య శుభ కార్య మంగళ కార్య సమస్త రాజకార్య రాజద్వారే రాజభగే సర్వదా దిగ్విజయా ప్రాప్తి వలసిద్ధిరస్తు సదా శ్రీ పార్వతీ ఉగ్రామలింగేశ్వర స్వామి దేవతారోగ్య సంపూర్ణ అనుగ్రహ కరుణాకర శ్రవాస గోవింద లక్ష్మీ రమణ గోవింద గిరి ఓం యో వైతాం బ్రహ్మణా వేదామృతేన వృతాం పరి ఆయుఃకీర్తిం ప్రజాంతరు ఓం భాగధేయేనైవైనం ప్రణయతే బ్రాహ్మణः ఋషయ్యవర్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతా సర్వావహైవైనం దేవతాభిరుద్ధరతే సర్వస్యార్థే సర్వస్య చిత్తే సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి హవిషాదృశానామృతః ప్రతీఘో మృతం వీత్వా మధుశారఖభ్యం విహయభూత్రం రాజమానోన్హాంగే రుషసామే చక్రే భాగం దేవేభ్యో విదదాధ్యాయం ఆస్తిరతి దీర్ఘమాయుః రాజమానోన్హాంగే రుషసామే చక్రే భాగం దేవేభ్యో విదదాధ్యాయం ప్రచంద్రమా ఆస్తిరతి దీర్ఘమాయుః శ్రీవర్చస్యమాయుష్యమారోగ్యమావిధా శోభామానం మహీయతే ధాన్యం ధనం వశం బహవత్ర లాభం శతసంవత్సరం దీర్ఘమాయో వస్తువాహన వ్యవహార వ్యాపారాభివృద్ధిరస్తు యజమానస్య పుత్రపౌత్ర గోత్ర వంశాభివృద్ధిరస్తు గ్రామే సకల సస్య సమృద్ధిరస్తు సకల ధర్మ సమృద్ధిరస్తు యజమానస్య మనస్సంకల్పిత కార్యాణి సఫలీ దివ్య సంపూర్ణ అనుగ్రహ కరుణా కృపా కటాక్ష వీక్షణ బల సిద్ధిరస్తు రోచన రోచమాన శోభన శోభమాన కళ్యాణ యజమానస్య తాడిపత్రేణ పట్టణాభివృద్ధిరస్తు ముందు అది మాట్లాడండి అది ఉన్నాక మేమంతా అభివృద్ధి అంతా కార్తీక మాసం బుధవారం మొదటి రోజు కావడంతో నదీ తీరాలు భక్తులు శివనామస్మరణలతో మారుమోగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వశిష్ఠ గోదావరిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించేందుకు తెల్లవారుజాము నుండే పోటెత్తారు. మహిళలు పుణ్య నది స్నానాలు ఆచరించి నది ఒడ్డున ప్రత్యేక పూజలు చేసి నదిలో కార్తీక దీపాలను వదులుతున్నారు. కార్తీక మాసం నదీ స్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వెలిగించి నదిలో వదిలితే సకల పాపములు పోయి పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. దగ్గర ఎక్కాను గోదావరిలో పడుతుంది.
పాలకొల్లు పంచారామ క్షేత్రం శిరోభాగ నిలయం శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో ఈ రోజు కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా తెల్లవారుజాము నుంచి అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకొని అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించారు. గుడి ఆవరణలో దీపాలను వెలిగించి ఓం నమ శివాయ అనే శివనామస్మరణతో ఆలయం మారుమ్రోగింది. అధిక సంఖ్యలో వచ్చే భక్తులకు ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. నెల్లూరులో భారీ వర్షాలకు వందల ఎకరాల వరి పంట నీట మునిగింది. ఆత్మకూరు నియోజకవర్గంలో 3 రోజుల నుంచి వెలుతురు లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనంతసాగరం, చేజర్ల మండలాల్లో దాదాపు 1500 ఎకరాల వరి పంట నీట మునిగింది. కనీస పెట్టుబడి కూడా రాలేదు. ప్రభుత్వం మమ్మల్ని కాపాడాలని అన్నదాతలు వేడుకుంటున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.